పొత్తు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ. జగన్ అనే ఒక్క వ్యక్తిని గద్దెదించడానికే ఈ పొత్తా, లేక నిజంగానే ప్రజలు కోరుకుంటున్నారా? ప్రపంచ దేశాలు మోదీ ముందు మోకరిల్లుతుంటే మనమేమో పొత్తుకు సహకరిస్తున్నాం. ఇదే చంద్రబాబు మా మోదీని ఇష్టమొచ్చినట్టు తిట్టి ఈ రోజు ఏ మొహం పెట్టుకుని మళ్లీ మోదీ దగ్గరకు వెళ్తున్నావంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే చంద్రబాబు 2019 ఎన్నికలకు ముందు, అంటే సరిగ్గా 5 ఏళ్ల క్రితం మోదీ గురించి ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. నరేంద్ర మోదీకి నిజం చెప్పడం ఎప్పుడూ రాదు. గాంధీ పుట్టిన రాష్ట్రంలో నరేంద్ర మోదీ పుట్టాడు. గాంధీ అసత్యాలే చెప్పడు, మోదీ సత్యమే చెప్పడు. గాంధీ అహింసావాదం, మోదీ హింసావాదం. నాకు కుటుంబం ఉంది, మోదీకి కుటుంబమే లేదు. తల్లిని చూడని మోదీ లాంటి వారు ఉంటారని రోత విమర్శలు చేసిన చంద్రబాబు. ఇన్ని విమర్శలు చేసిన చంద్రబాబు, ఇన్ని విమర్శలు చేయించుకున్న బీజేపీ ఇద్దరూ కలిశారంటే ఇది రాజకీయ అవకాశవాదమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నాడు బీజేపీ ఉమ్మడి ఆంధ్రలో ఎదగకపోవడానికి కారణం టీడీపీనే అనేది బీజేపీ కార్యకర్తల అభిప్రాయం. జగన్ అనే వ్యక్తిని ఈ కూటమి ప్రభావం చూపకపోతే జగన్ అనే వ్యక్తి దేశ రాజకీయాలనే ప్రభావితం చేసే శక్తిగా ఎదిగే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.